కోట్ల పై. గత ముఖ్యమంత్రి గంధమల్ల కడతానని మాటిచ్చి చివరకు 15 మండలాల ప్రజలను మోసం చేశారని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజల నమ్మకాన్ని పోగొట్టేలా ప్రాజెక్టు పేరుతో పెద్ద స్థాయిలో హైప్ క్రియేట్ చేసి కట్టకుండా వదిలేశారన్నారు. ఆలేరు నియోజకవర్గ ప్రజలకు సాగునీటి కల నెరవేర్చిన సమయంలో ఆ కలను ధ్వంసం చేసిన ఘనత గత ప్రభుత్వానిదేనని ఆరోపించారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మండలాలకు నీటి న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. చెప్పక తప్పదు. అదే విధంగా ఈ అభివృద్ధి కార్యక్రమం భాగంగా ఇక్కడే తలాపున ఉన్నటువంటి కొండపోచమ్మ గాని మల్లన్న సాగర్ గాని గత ముఖ్యమంత్రి కడుపు నిండా నీళ్లు పెట్టుకొని గత 10 ఏళ్లుగా ఇక్కడ గంధమల్ల కడతా అని చెప్పి ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా 15 మండలాలు యాలేరు తుర్గతితో కలిపి 15 మండలాలు రైతుల భూములు సస్యశ్యామలయ్యి ఉండగా గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ వేసుకొని వచ్చి గంధమల్ల నేను కడతా అని చెప్పి రైతులకు మోసం చేసిండు. ఒకసారి 9.8 TSM కడతా అని చెప్పి రైతులకు మోసం చేసిండు. మళ్ళొక్కసారి 4.28 చేస్తా అని చెప్పి మోసం చేసి కనీసం తట్టెడు మట్టి తీయలే, ఒక్క గుంట ల్యాండ్ అక్విజిషన్ చెయ్యలే. దానివల్ల మా ప్రాంతం ఎడారిగా ఉంటే పెద్దలు అపర భగీరథుడు మా ఉత్తమన్న ఆయన సహకారంతో మండు టెండలో 90 రోజులు గోదావరి నీళ్లు గంధమల్ల నింపుకొని బిక్కేరు వాగు తుంగతుర్తి అడ్డకుడు దాకా పోతే మా రైతులు కడుపు నిండా నీళ్లు తాగినంత తృప్తి, పొలాలన్నీ జలగల వారి పెద్ద ఎత్తున పంటలు పండినాయి. మరి ఆ పంటలు పడితే పంటలు దాచుకోవడానికి, పంటలు నిల్వ చేసుకోవడానికి పెద్ద మనసుతోటి తమ్ముడు నువ్వు చిన్నోడివి నీ ఆలేరు నియోజకవర్గానికి 30 కోట్ల వేర్ హౌస్ గోడలు ఇస్తానన్నటువంటి మా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు. అదే విధంగా ఆ గంధమల్ల ప్రభుత్వం మరిచిపోతే మా ముఖ్యమంత్రి సహకారంతో